హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. సో వీడియోలో చూపించిన విధంగా కొన్ని పల్లీలు, పిడికెడు పల్లీలు, అదేవిధంగా ఒక 10 పచ్చిమిర్చి అడ్డంగా కట్ చేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఈ పల్లీలు కూడా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నార్మల్గా ఈ పల్లీలు అనేది ఆప్షనల్, పల్లీలు మ్యాండేటరీ కాదు. కాకపోతే పల్లీలు వేయడం వల్ల మరీ ఎక్కువ పుల్లగా ఉండకుండా మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. సో మీరు పల్లీలు వద్దనుకుంటే డైరెక్ట్ ఓన్లీ పచ్చిమిర్చి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 ఫ్రెష్గా తీసుకున్న గోంగూర కట్టలు అలా గిల్లుకొని, ఆకులకులు గిల్లుకొని ఇట్లా మంచిగా ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం, ఇదైతే ప్రాపర్గా కుక్ అయిపోయింది గోంగూర అనేది. సో జనరల్లీ మనకు గోంగూర వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది రిచ్ ఇన్ ఐరన్. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా బెటర్ అడ్వాంటేజ్. వైటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో అది తింటే చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా రిచ్ ఇన్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు హెల్త్ అనేది రీస్టోర్ అయిపోతుంది. సో దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ గోంగూర వల్ల. సైంటిఫిక్గా చాలా బెస్ట్ ఆప్షన్ ఇది హెల్త్కి, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే. సో లెట్స్ గో ఫర్దర్ ఇన్ ప్రిపరేషన్ ప్రాసెస్. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత గోంగూర వేసుకొని పట్టించేసేయాలి. లాస్ట్గా ఆనియన్ వేసి అందులో కలపాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం పచ్చిమిర్చి, పల్లీలు మిక్సీ పట్టేద్దాం. సో మనమైతే ఒక రౌండ్ మిక్సీ పట్టేసినాం పల్లీలు, మిర్చిని. ఇప్పుడు గోంగూర అందులో వేసేసుకుందాం. గోంగూర వేసేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ మిక్సీ పట్టేసినాం అంటే ఈసారి మొత్తం మెత్తగా అయ్యేటట్టు పట్టేసుకోవాలి మిక్సీ. సో మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా మెత్తగా పట్టేసుకున్న తర్వాత అందులోకి ఆనియన్ కలిపేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పెట్టుకున్న తర్వాత అందులో పోపు వేసుకోవాలి. సో ఇప్పుడు పోపు ఎలా వేయాలనేది చూద్దాం నెక్స్ట్. రైట్. సో ఇప్పుడు మనం పచ్చడి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం ఆ పచ్చడిలో తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకొని అందులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అవన్నీ మంచిగా వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని, కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకోవాలి 2 పావులు, ఆ వీడియోలో చూపెట్టిన విధంగా పోసేసుకొని ఇంక అట్లనే కొద్దిసేపు అట్లా వేడైన తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత మనకు తెలుస్తుంది వీడియోలో వేడవుతుంది. జీలకర్ర వేసుకోవాలి. సో వేసేసుకున్నాం. జీలకర్ర వేసేసుకొని తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి అడ్డంగా తుంచుకొని అందులో వేసేసుకోవాలి, అడ్డంగా తుంపుకొని. సో అట్లనే ఆ మిర్చి అనేది కొంచెం ఫ్రై అవుతుంటాయి కదా. సో మంచిగా ఫ్రై అయ్యేదాకా వదిలేసి అందులో మళ్ళీ వెల్లుల్లి కూడా వేసుకోవాలి, దంచుకోవాలి. ఎల్లిపాయలు దంచుకొని వేసుకుంటే ఆ వాసన మంచిగా వస్తుంది ఆయిల్ వేసినప్పుడు. అదొక ఫ్లేవర్ అనమాట. అట్లా అయిపోయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో కరివేపాకులో వాటర్ ఉన్నాయి, కడిగినాం కాబట్టి చిల్లింది మీద, అందుకే దూరం పెట్టిన కెమెరా. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు కరివేపాకు మాత్రం ఆరిపోయిన తర్వాత వేయాలి. ఆయిల్ చిల్లి మొహం పైన పడుతుంది. కొన్నిసార్లు ఫైర్ కూడా క్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు కరివేపాకు మంచిగా ఒట్టిగా ఫ్రై అయిన తర్వాత, ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. అందులో పసుపు వేసుకోవడం వల్ల ఈ పసుపు అనేది మంచి యాంటీబయాటిక్, అది కూడా మంచి ఒక ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో అది అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి కూడా అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్ కూడా అందులో వేసేసుకోవాలి. కానీ కొందరు మిక్సీ జార్ కడగడానికి క్లీనర్ రావడానికి కడుగుతారు దాన్ని. అందులో కడగడం అంటే అందులో వాటర్ పోసేస్తారు. కానీ పోయింది, జార్గా అంటుకొని ఎంత పోయిందో అది పోని. కాకపోతే వాటర్ పోయడం వల్ల మనకి టేస్ట్ అనేది పోతుంది. సో పోయకూడదు ఎవరు కూడా. సో మనం ఇట్లా ఆనియన్ వేసి కలిపేసుకోవాలి. అంటే నేను చూసిన అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు, చప్పగా అవుతుంది అన్నమాట, టేస్ట్ పోతుంది. అందుకోసమనే చెప్తున్నాను, వాటర్ ఎప్పుడైనా మిక్సీ జార్లో అవసరమైతే చేయితోటి ఊడ్చుకొని పెట్టుకోవాలి తప్పితే వాటర్ అయితే పోసుకోవద్దు. సో ఇట్లా ఆనియన్ మంచిగా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కొందరికి ఆనియన్ ఇందులో ఉండడం ఇష్టం లేదు, సైడ్కి పెట్టుకొని తింటారు ముక్కలు కట్ చేసుకొని. సో అట్లా తిన్నా కూడా సాలడ్ లెక్క మంచిగా ఉంటుంది. అట్లా కూడా మంచి అప్రోచ్, అది బెటర్ ఉంటుంది. మనమైతే ఇట్లా ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే లంచ్ బాక్స్లో పెట్టుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు మనకు నోరూరించే గోంగూర పచ్చడి అయితే రెడీగా ఉంది కాబట్టి మనం ముందుగా మంచిగా ప్లేట్ తీసుకొని అందులో గోంగూర పచ్చడి పెట్టేసుకుందాం. సో తర్వాత రైస్ పెట్టుకుందాం.
సో మనం గోంగూర పచ్చడి రైస్ అయితే పెట్టేసుకున్నాం. ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్, వేడి వేడి అన్నం గోంగూర పచ్చడి దీనమ్మ చూస్తుంటే నేను నోరుతుంది, మొత్తం బట్టలు చింపుకోవాలి నోట్లో పెట్టుకుంటే. చూద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్. ఏమన్నా అని ఇట్లా రోటి పచ్చడిలో గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి ఇలాంటి పచ్చళ్ళకి టేస్ట్ వేరే ఉంటుంది. సో కలుపుకున్నాం మనం, మంచిగా కలుపుకొని అట్లా ముద్ద చూడండి ఒకసారి, ఆ ముద్ద ఎట్లా ఉందో చూస్తేనే నోరుతుంది. అబ్బాయి అవ గుద్దల దమ్ము ఉంటుంది నోట్లో పెట్టుకొని తింటుంది. బా చూసారు కదా మీరు మా గోంగూర పచ్చడి ప్రిపరేషన్ వీడియో అయితే. సో మీరు కూడా ఇట్లనే ప్రిపేర్ చేసుకుంటారా? మీ ప్రిపరేషన్ వీడియో ఎట్లా ఉంటుంది, మీ ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారో, మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ అండ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.